సార్ నమస్కారం. నమస్తే నాన్న. మా స్టూడియోకి స్వాగతం నమస్తే. సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. నేను నా కెరీర్లో ఎన్నో డిబేట్స్ చేశాను, ఎన్నో డిస్కషన్స్ చేశాను, ఎన్నో ఇంటర్వ్యూలు చేశాను. బట్ మిమ్మల్ని చూస్తుంటే చాలా స్వచ్ఛంగా చాలా చక్కగా అనిపిస్తుంది. అండ్ దట్టు మనం మాట్లాడుకుపోయే టాపిక్ కూడా ధ్యాన మహాయజ్ఞం. అసలు ఆ పేరే చాలా అద్భుతంగా ఉంది సార్. అసలు యాక్చువల్లీ తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం ఇప్పుడు ఒక ధ్యాన మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ఇది రెండవది అంటున్నారు. పిఎంసీ నిర్వహణలో రెండోది. ఎస్ సార్, పిఎంసీ నిర్వహణలో రెండవది. అంటే ఇది అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? పిఎంసీ గురించి ఏం చెప్తారు సార్? అంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ఎదగటానికి సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఎంత ముఖ్యమో లోక కళ్యాణం కోసం చేయటం, ఒక సామూహికంగా యజ్ఞం చేయటం అనేది కూడా అంతే ముఖ్యం. ఇది వాళ్ళకి వచ్చింది కాదు. మనకి త్రేతాయుగం నుంచి మనం లెక్క పెట్టుకున్నట్లయితే అన్ని కాలాల్లో కూడా యజ్ఞం అనేటటువంటి నడపబడుతూనే ఉన్నాయి. దేనికోసం అన్నప్పుడు లోక కళ్యాణం కేవలం. అంటే వ్యక్తి ఆరోగ్యంగా ఆనందంగా జీవించడం ఎంత అవసరమో సమాజంలో ప్రపంచం అంతా కూడా అలా జీవించడం అంతే అవసరం. ఇది మనకు ఆధ్యాత్మిక ద్వారా మనకు తెలిసేటటువంటిది. అందువలన ఎప్పుడైతే లోక కళ్యాణాన్ని కాంక్షించి పిఎస్ఎస్ మూవ్మెంట్లో 99 నుంచి కూడా యజ్ఞాలు నడుస్తూనే ఉన్నాయి మనకి. బట్ పిఎంసీ నిర్వహణలో జరిగేటటువంటిది లాస్ట్ ఇయర్ తిరుపతిలో మనం స్టార్ట్ చేసాం. అది ఇప్పుడు ఈ సంవత్సరం ఏమవుతుందంటే మనకి రెండవ యజ్ఞం అవుతుంది మనకి. అది అట్లా కేవలం దేనికోసం యజ్ఞం అంటే లోక కళ్యాణం కోసం. అంటే ఇన్ని వేల మంది ఒకే దగ్గర కూర్చుని సామూహిక ధ్యానం చేయటం ద్వారా, ఆ ధ్యానం ద్వారా వచ్చేటటువంటి శక్తి తరంగాలు బట్ యూనివర్సల్ పీస్కి బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. ఇది ప్యూర్ సైన్స్. ఎస్, దానికోసం యజ్ఞ నిర్వహణ సార్. అండ్ ముఖ్యంగా ఈ ధ్యాన మహాయజ్ఞం రెండవది, దీని యొక్క ప్రత్యేకత ఏంటి సార్? స్పెషలైజేషన్ ఏంటి? ఇందులో ఉన్న ప్రత్యేకత అంటే ఏం చెప్తారు సార్? ప్రత్యేకత అనేది కేవలం విశ్వశాంతి కోసం. దేనికోసం మనం యజ్ఞ నిర్వహణ చేస్తామంటే లోక కళ్యాణార్థం. అయితే వ్యక్తులు దానిలో పార్టిసిపేట్ చేయడం ద్వారా వ్యక్తి యొక్క ఎవల్యూషన్ బాగుంటుంది. అవును, సామూహిక ధ్యానంలో పార్టిసిపేట్ చేసామని చెప్పి తృప్తి, ఆనందం వీళ్ళకి కలుగుతుంది. దీని ద్వారా వచ్చేటటువంటి వైబ్రేషన్స్ లోక కళ్యాణానికి ఉపయోగపడతాయి. సార్, రెండు రకాలైనట్లు లాభాలు. వ్యక్తిగతమైన లాభం ఉంది, బట్ యూనివర్సల్ పీస్ కూడా చాలా అద్భుతమైన ఆలోచన ప్రక్రియ. అండ్ సార్, ముఖ్యంగా లాస్ట్ ఇయర్ చేసినటువంటి మొదటి ధ్యాన మహాయజ్ఞం ఎలా సాగింది, ఎలా జరిగింది, ఎలాంటి రిజల్ట్ వచ్చింది? అండ్ ఇప్పుడు కొత్తగా ఈ ధ్యాన మహాయజ్ఞంలో ఏం చేయబోతున్నాం సార్? పిఎంసి అంటే పిఎస్ఎస్ఎం నిర్వహణలో 99 నుంచి ధ్యాన మహాయజ్ఞాలు నడుస్తున్నప్పటికీ కూడా ప్రతి ధ్యాన మహాయజ్ఞంలో కూడా 3 గంటల పాటు సామూహిక ధ్యానం ఉండేది. అటువంటిది పిఎంసీ నిర్వహణలో ఫస్ట్ టైం లాస్ట్ టైం ధ్యానం చేసినప్పుడు ఒక కొత్తదనం కావాలి. జనంలో ధ్యానం కంటే కూడా మాటలు పెరుగుతున్నాయి కాబట్టి మాటల కంటే స్థిరత్వం రావాలి మనకి అనే ఉద్దేశంతో లాస్ట్ టైం చేసినటువంటి ధ్యాన మహాయజ్ఞంలో ఉదయం 3 గంటలతో పాటు సాయంత్రం 3 గంటలు కూడా మన సామూహిక ధ్యానం అనేది పెట్టడం జరిగింది. రోజు 6 గంటల సేపు అన్ని వేల మందితోటి కూర్చుని మనం సామూహిక ధ్యానం చేయగలిగితే బట్ ఆ ధ్యానం ద్వారా వచ్చే శక్తి తరంగాలు యూనివర్సల్ పీస్కి ఎట్లా ఉపయోగపడతాయి అనేది గొప్ప సత్యం. అది దానికోసం మొదలుపెట్టాం. అంటే ఒక టర్నింగ్ అనమాట అది. ఎప్పుడైతే పిఎంసీ నిర్వహణలో 6 గంటల అక్కడ ధ్యానం మొదలు పెట్టామో ఓవరాల్ పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఉన్నటువంటి అన్ని విభాగాలు కూడా రోజు ఇప్పుడు ప్రతి యజ్ఞంలో కూడా 6 గంటల ధ్యానం మొదలు పెట్టారు. ఒక కొత్తదనం. అదే సార్. అలాగే ప్రతి యజ్ఞంలో కూడా ఒక కొత్తదనం కావాలి కదా మనకి. ఇది క్రియేటివిటీ. అది లోక కళ్యాణానికి ఉపయోగపడాలి. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం రెండో యజ్ఞం నడుస్తుంది. దీనిలో కూడా కొంత కొత్తదనం. ఎందుకంటే రాబోయే రోజుల్లో యూత్కు పెద్దపీట వేయాలనేది ఒక లక్ష్యం. పిల్లలకి చిన్నప్పటి నుంచే ధ్యానం, ఆహారం విలువలు కానీ తెలిసినట్లయితే వాళ్ళ జీవితాంతం కూడా ఏ విధంగా ఆరోగ్యంగా ఉంటారు, ఆనందకరమైన జీవితం జీవిస్తారనేటువంటి గొప్ప కాన్సెప్ట్. అది యూత్ నుంచే రావాలి. అందువల్ల ఈసారి యజ్ఞంలో యూత్కు పెద్దపీట వేస్తున్నాం. చాలా బాగుంది సార్. నాకు యూత్కి సంబంధించి ముఖ్యంగా జెన్జీ కిడ్స్ అంటున్నారు, వారికి సంబంధించి వారి మనసుల్లోకి చొప్పించాలి చాలా విషయాలు. ముఖ్యంగా మీరు చెప్తున్న ధ్యానం అల్టిమేట్ థింగ్ అండి, కాదనలే నిజం. సరే, అది పక్కన పెడితే సార్, అసలు ఆ రోజు ఆ 22nd రోజు ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది సార్? ఒక్కసారి ప్రేక్షకులకు షెడ్యూల్ అంటే ఎలా ఉంటుందంటే మీకు సార్ 22వ తారీఖు అంటే ఈ నెల 22వ తారీఖు తిరుపతి పట్టణంలో మహతి ఆడిటోరియం అనేటటువంటి దానిలో మన యజ్ఞం అనేది పెద్ద ఆడిటోరియం సార్. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభోత్సవం అవుతుంది. ప్రారంభోత్సవంతో 3 గంటల అఖండ ధ్యానంతో మనం మొదలవుతుంది. తర్వాత స్వామీజీల యొక్క ప్రసంగాలు ఉంటాయి, పెద్ద పెద్ద వాళ్ళ అనుభవాలు ఉంటాయి. తర్వాత ఎంతోమంది సీనియర్ మోస్ట్
మెడిటేటర్స్ ఎవరైతే ఉన్నారో, మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ జీవితంలో ధ్యానానికి ముందు వాళ్ళ జీవితం ఎలా ఉంది, ధ్యానం తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉంది, వాళ్ళ జీవితంలో జరిగిన మార్పులు ఎలా ఉన్నాయి, అది ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి, ఇలాంటి ఎన్నెన్నో అనుభవాలు వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పిస్తుంటారు. తర్వాత జీవితం ఎలా ఉండాలంటే ఆడుతూ పాడుతూ వెళ్ళిపోవాలనేది పిల్లల దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. అటువంటప్పుడు ప్రతిరోజు ఆటపాట కూడా కావాలంటే కొంత కల్చరల్ యాక్టివిటీ కూడా కావాలి. అందువల్ల రోజు కొంతసేపు కల్చరల్ యాక్టివిటీ ఉంటుంది, మహానుభావుల సందేశాలు ఉంటాయి, ఎంతోమంది పీఠాధిపతులు ఉన్నారు, వాళ్ళ యొక్క జ్ఞాన సందేశాలు దానిలో ఉంటాయి. అన్నిటికంటే మించి సామూహిక జ్ఞానం ఉంటుంది. ఇంకంతకంటే ఏం కావాలి? కాబట్టి ఎంత ఎక్కువగా దానిలో పార్టిసిపేట్ చేయగలిగితే అంత ఎక్కువగా లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. సార్, జనరల్గా ఒక వ్యక్తి ధ్యానం చేయడం అతని కోసం, అతని ఆరోగ్యం కోసమో లేకపోతే అతని కుటుంబ సంక్షేమం కోసం అయి ఉంటుంది. ఓకే అండి, ధ్యానం ఒక వ్యక్తి చేసుకోవడం అంటే నేను చేసుకుంటున్నాను సార్, నాకు బాగుంది, బాగా అనిపించవచ్చు. బట్ వేల మంది ఒకే చోట కూర్చుని ధ్యానం చేస్తే ఆ ప్రకంపనలు కానీ ఆ వైబ్రేషన్స్ ఏమైనా అందరికీ ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుందంటే దాన్ని వివరించాలి. గ్యారెంటీగా ఉపయోగపడతాయి. ఎలా సార్? మీకు చిన్న ఉదాహరణ చెప్పండి సార్. సంక్రాంతి పండుగ అందరు కలిసి మనం చలిమంటలు భోగి మంటలు వేస్తాం. భోగి మంటలకు ఏం చేస్తాం? ఎండిపోయిన కట్టెలని ఊచి మంట వేస్తాం. మీకు 4 ఎండిపోయిన కట్టెలు బగబగ మండుతున్న మూమెంట్లో ఒక పచ్చి కట్టి తెచ్చి అందులో వేసే కానీ కాసేపటికి అందులో ఉన్న తేమంతా లాగి ఇది కూడా మండిపోతుందా లేదా? అలాగే సీనియర్ మోస్ట్ మాస్టర్స్ అనేవాళ్ళు అన్ని వేల మంది కలిసి కూర్చొని ధ్యానం చేస్తుంటే వాళ్ళ మధ్యలో కొత్త వాళ్ళు వచ్చి కూర్చొని ధ్యానం చేసినప్పుడు కూడా వాళ్ళు చేసే ధ్యానం యొక్క శక్తి తరంగాలు కొత్త వాళ్ళని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. తక్కువ టైంలో ఎక్కువ శక్తి తీసుకోవడానికి అవకాశం కలుగుతాయి. బట్ అలా ప్రభావితమైనటువంటి కొత్త వాళ్ళందరూ కూడా లాంగ్ రన్లో వాళ్ళకై వాళ్ళు సింగిల్గా కూర్చొని ధ్యానం చేస్తూ వాళ్ళ ఆత్మ పురోగమనంలో వెళ్ళటానికి అద్భుతమైనటువంటి అవకాశాలు ధ్యాన మహాయజ్ఞాలు. సూపర్. దానికోసమైనా కొత్త వాళ్ళంతా వచ్చి తీరాలి. ఓకే అండి, తప్పకుండా అండి. అలా స్వాగతం పలకటానికే మీ ద్వారా కూడా అయ్యో తప్పకుండా సార్, తప్పకుండా. ఖచ్చితంగా వేల మంది లక్షల మంది చూస్తూ ఉంటారు మన కార్యక్రమం, అందుకే ఆ సందేహాలను అడుగుతున్నాను సార్. ముఖ్యంగా అసలు శాస్త్రీయంగా ధ్యానం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అంటే ఏం చెప్తారు సార్? ఎలాంటి ఉపయోగం? ఇప్పుడు స్టూడెంట్ లైఫ్లో సింపుల్గా మనం చెప్పుకోవాలని అంటే ఇవాళ చిన్న చదువా పెద్ద చదువా పిల్లల పెద్దవాళ్ళని కాకుండా చదివేటటువంటి ప్రతి స్టూడెంట్లో ముందు ఈ రోజు ఏముందంటే స్ట్రెస్ ఎక్కువైపోతుందండి. మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి ధ్యానం ఉపకరించగా మరేది ఉపకరించదు. జస్ట్ బిఫోర్ స్టడీస్ వాళ్ళు ఒక బుక్ ఓపెన్ చేసే లోపే ఒక 10 నిమిషాలు హాయిగా ప్రశాంతంగా కూర్చుని ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పాం కాబట్టి వాళ్ళ శ్వాసను గమనించుకుంటూ ఒక 10 నిమిషాలు ధ్యానం చేయగలిగితే మైండ్ ఖాళీ అవుతుంది. మైండ్ ఎంటీగా ఉన్నప్పుడు బుక్ రీడింగ్ స్టార్ట్ చేస్తే వాళ్ళ గ్రహణ శక్తి విపరీతంగా పెరుగుతుంది. స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోతుంది, మైండ్ ఎంటీగా ఉంటుంది. వాళ్ళు ఏం చదవాలనుకున్నారు, ఏం తీసుకోవాలనుకున్నారు అంతా చక్కగా తీసుకోవటానికి ఉపయోగపడింది. స్టూడెంట్ లైఫ్లో ధ్యానానికి ఎందుకు పెద్దపీట వేయాలంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో స్టేట్ గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసేసింది. జూన్ 21 యోగా డే. జూన్ 21 యోగా డే ఒకటి. ఎవ్రీ ఇయర్ December 21 వరల్డ్ మెడిటేషన్ డే కింద కూడా ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసింది. మరి ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసిందంటే దానిలో గొప్పతనం లేకపోతే ఇన్ని దేశాలు ఎందుకు ఆమోదం తెలిపారు? భారతీయత మూలాలు ఉన్నటువంటి వ్యవహారం ఇది. చాలా అద్భుతమైన ప్రక్రియ సార్. అంటే దీనికి ఒక చాలా కీలకమైన ప్రశ్న, ఇన్ఫాక్ట్ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. చెప్పండి. ఎందుకంటే అంటే ధ్యానం కానీ యోగా కానీ ముఖ్యంగా ధ్యానం చేయడానికి ఒక పర్టికులర్గా ఒక మతం వాళ్ళే చేయాలి లేదా కొన్ని విశ్వాసాలు పాటించే వాళ్ళే చేయాలి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? ఏ మతం వాళ్ళైనా రావచ్చా మీ దగ్గర? దీనికి కుల మతాలతో పరిస్థితి లేదు. సూపర్. భూమి అనేది ఒక గోళమైనప్పుడు ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా జాతి యావత్తు మానవ జాతి, అవునా కాదా? అవును. వృక్ష జాతి ఉంది, జంతు జాతి ఉంది, అలాగే మానవ జాతి యావత్ మానవ జాతి. మానవుడిగా జన్మ తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తి ఐదర్ మేల్ ఆర్ ఫిమేల్ కంపల్సరిగా ధ్యానం చిన్నతనం నుండి చేయటం ఎంతైనా అవసరం. అది దాని యొక్క లాభాలు ఇన్ని అని కాదు. మనం భ్రమంలో ఉన్నామా వాస్తవాల్లో ఉన్నామా? చెప్పండి, ఒక్క మాట చెప్పండి మీరు. మనమంతా మానవ జీవితాలన్నీ కూడా భ్రమంలో బతుకుతున్నారా వాస్తవాల్లో బతుకుతున్నారా? అది భ్రమంలో బతికినంతసేపు మన బంధాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. ఈ దుఃఖాల నుంచి మనం బయటపడాలంటే వాస్తవంలో జీవించే స్థితికి రావాలి. వాస్తవంలో జీవించడానికి ఉన్నటువంటి ఏకైక మార్గమే ధ్యాన మార్గం. సార్ దీనికి ఒక వయసు అని అంటే ఒక పర్టికులర్ ఏజ్ లాగా ఏమన్నా అంటే నేను అడిగేది ఏమిటంటే ఏజ్ లిమిట్ లేదని మీరు ఎలాగో చెప్పచ్చు, చెబుతారు కూడా. కానీ నేను అడిగేది ఏమిటంటే మన గ్రహణ శక్తి కానీ అంటే మీరు చెప్పేది నేను వినాలి కదా, దాన్ని పాటించగలగాలి కదా. అలా దానికి ఏమైనా ఒక 10 ఏళ్ల పిల్లాడి దగ్గర నుంచి అని ఏమన్నా అలా ఏమైనా పెట్టారా? అదేం లేదు. ఏం లేదు సార్, అదేం ఉండదు. ఒక 5 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి
బాబు కాసేపు కూర్చొని కళ్ళు మూసి ధ్యానం చేసుకోరండి. కానీ నిజానికి చెప్పాలి అంటే పెద్దవాళ్ళ కంటే పిల్లలందరూ కూడా వాళ్ళ వాస్తవాల్లో వాళ్ళు జీవిస్తారు. ఎందుకంటే వాళ్ళ కోసం వాళ్ళు జీవిస్తారు. అందువల్ల వాడు ఆడాలంటే ఆడతాడు, పాడాలంటే పాడతాడు. అర్థమైందా? పెద్దవాళ్ళు మనం అంతా ఏంటంటే ఈ పని చేయడం ద్వారా పక్కన వాడు ఏమనుకుంటాడు అనేది మనకి ఎక్కువ. మీరు ఆలోచించండి. వెరీ ప్రాక్టికల్. అంటే పక్కన వాళ్ళ కోసం మనం జీవిస్తున్నామా, మన కోసం మనం జీవిస్తున్నామా? ధ్యానం అనేది ఏం చేస్తుందంటే మన వాస్తవానికి మనమే చుట్టుకత్తడం సత్యం మనకు తెలియజేస్తుంది. అప్పుడు మన వాస్తవాన్ని సన్మార్గంలో ఏ విధంగా పెట్టుకోవాలి, జ్ఞానవంతంగా ఎలా ఎదగాలి, ఎలా ఎదిగినట్లయితే నేను ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతా అన్నది కూడా మనకి జనరేట్ అవుతాయి. దానికోసం ధ్యానం అనేది ఇంపార్టెంట్, తెలియాలి. ఓకే అండి. సార్, అంటే జనరల్గా యోగా కానీ ధ్యానం కానీ ఆ గుడికి వెళ్ళడం కానీ లేకపోతే ఒక దేవుణ్ణి పూజించడం కానీ ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ ఒక 50 ఏళ్ళు దాటిన వాళ్ళే మాత్రమే, అంటే పెద్దవాళ్ళు మాత్రమే చేస్తారు అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. ఒక అపోహ, ఒక సామాజిక స్పృహ. ఎగ్జాక్ట్లీ సార్, నాకు కూడా చెప్పడం రాలేదు. అయితే ఈ ధ్యానం విషయానికి వస్తే కనుక మొత్తం ఎవరైనా చేయొచ్చు అంటారా? అంటే లింగభేదం కూడా లేకుండా చేయొచ్చా? అదే కదా ఇందా మీతో చెప్పింది. ఈ భూమి అనేది ఒక గోళమైనప్పుడు జాతి యావత్తు మానవ జాతి, వాళ్ళు ఈ కులమా ఆ మతం అనేది ఏమి లేదు. కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటిది ధ్యానం అనేటటువంటిది. మీకు కొన్ని వేల సంవత్సరాలకి వెనక్కి వెళ్ళిపోతే యోగానంగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పతంజలి మహర్షి. అవునా? పతంజలి గారు ఏం చెప్పారు యోగాని గురించి? యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు. విన్నారా మీరు? యోగ చిత్త వృత్తి నిరోధ. ఏమిటి యోగము అని అంటే నీ చిత్త వృత్తులు, మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా నిర్వీర్యం చేయగలిగితే ఆ ఎంటీనెస్, శూన్య స్థితి ఏదైతే ఉందో అది నిజమైనట్టు యోగ స్థితిగా గుర్తించారు మహానుభావులు. అర్థం? అయితే దీనికి పూర్వం అనాదిగా మనకు ఒక వాక్యం ఉంది, ఒక సెంటెన్స్, యోగాసనాలు అని చెప్పి అంటాం. ఏమిటి యోగాసనాలు అంటే? యోగా కూర్చుని యోగా అభ్యాసం చేసేటప్పుడు బిఫోర్ కాసేపు 4 ఆసనాలు వేయాలి. అది సూర్య నమస్కారాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. వేసినప్పుడు ఏమిటంటే ఆసనాల ద్వారా బాడీలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడు వచ్చిందో కదలకుండా ఒక గంట సేపు కూర్చొని ధ్యానం చేయడానికి బాడీ కోఆపరేట్, ఆలోచనలో స్థిరత్వం వస్తుంది. అలా కాదు, బాడీ కోఆపరేట్ చేయాలి ముందు ఫస్ట్. అవును సార్, అవును. బాడీ కాసేపు కూర్చోగానే కాళ్ళు చిమ్మిలు ఎక్కుతున్నాయి, నడుములు పుడుతున్నాయి కాకుండా బాడీ మీకు కోఆపరేట్ చేయాలి. అందుకు ఆసనాలు యోగాసనాలు ఎందుకు చెప్పబడింది అంటే ఆసనాలు ఎక్కువగా వేయటం ద్వారా బాడీలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, కదలకుండా కూర్చుంటాకి బాడీ కోఆపరేట్ చేస్తుంది. తర్వాత యోగాభ్యాసం అని ఏంటంటే, యోగం అని అంటే మానసిక నిర్వీర్యం. పతంజలి గారు చెప్పిన, ఆనాడు బుద్ధుడు చెప్పిన, వాళ్ళ పత్రిక గారు చెప్పిన, మేము చెప్పిన, ప్రపంచంలో కోట్లాది మంది వాళ్ళు ఆలోచించి చేసేది ఏమిటంటే ఓన్లీ శ్వాస మీద చేస్తారు. వెరీ సింపుల్. మానవ శరీర నిర్మాణం భగవంతుడు ఇచ్చిన అద్భుతమైనటువంటి సృష్టి. మన సొంత తెలివితేటలు దీన్ని పాడు చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా మనం సహజంగా వాడుకోగలిగితే మన శరీరం మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకని ఆహారం విషయంలో కూడా ఏ జీవిని చంపి మానవుడికి ఆహారంగా తీసుకుంటాం అనేది ప్రకృతికి విరుద్ధమైన పద్ధతి. అది మన జీవుల మీద, మన ప్రాణం మీద మనకి ఎంత తీపి ఉంటుందో, అది కోడి అయినా మేకైనా దాని పిల్లల మీద దానికి అంతే తీపి ఉంటుంది, అంతే ప్రేమ ఉంటుంది. అటువంటి ప్రేమతో ఉన్న ఇంకో జంతువుల్ని చంపి మన ఆహారంగా తీసుకున్నది ప్రకృతి ఎంత విరుద్ధం ఆలోచించండి. కానీ మరి మానవ జాతి యావత్తు ఎటు వెళ్తున్నాం మనం? అందువలన హింస అనేది పనికిరాదు సార్. భూప్రపంచం మొత్తం మీద కూడా హింస అనేది పనికిరాదు. జీవితం అన్నీ ఎలా ఉండాలంటే అహింసాయుతంగా ఉండాలి. అది నీ మాట, నీ చేత ద్వారా ఎదుటివాళ్ళని హింసించడం అనేది ప్రకృతికి విరుద్ధమైన పద్ధతి. అది కేవలం మేము పత్రిక దగ్గర నేర్చుకున్నది కానీ ప్రపంచానికి మేము అందించేది కూడా ఏమిటంటే సర్వమానవాళి హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఖచ్చితంగా. అది అనాగరిక ప్రపంచంలో ఆహారం అంటే ఏంటో తెలియని రోజుల్లో దేన్ని బట్టి దాన్ని చంపి తినేవాళ్ళు. ఇవాళ ఇంత నాగరికత పెరిగిన తర్వాత మనం ఎటు వెళ్తున్నాం చెప్పండి? కానీ సార్, శాకాహారానికి సంబంధించి కూడా చాలా సందేహాలు ఉన్నాయి నాకు, అవి కూడా అడుగుతాను. అంతకంటే ముందు సార్, ఇప్పుడు ఇలా ఒకరోజు ధ్యానం చేయడం, ఒక ధ్యాన మహాయజ్ఞం తలపెట్టడం నిజంగా అద్భుత కార్యక్రమం పిఎంసి నిర్వహిస్తోంది. అయితే ఒకరోజు ధ్యానం చేయడం వల్ల వచ్చే ప్రత్యేకమైన ఉపయోగాలు ఏమైనా ఉంటాయా? ఒకరోజు ధ్యానం కాదు సార్, దైనందిన జీవితంలో పొద్దున్న లేగానే మన బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ అనేది ఎంత ముఖ్యమో ప్రతిరోజు మానవ జీవితాలు ధ్యానం కూడా అంతే ముఖ్యము. మీ దైనందిన జీవితంలో ధ్యానం ఒక అంతర్భాగం కావాలి. పిల్లలకు అనుకోండి తక్కువ టైం చాలు, పెద్దవాళ్ళు అయిన కొద్ది కూడా పనికొచ్చేది పనికిరాని మన బుర్రలో అనేక రకాల ఈ కార్యక్రమంలో అన్నీ చెప్తారు, అన్నీ వస్తుంటాయి. అందువల్ల అవన్నీ డిలీట్ అయిపోవాలి. ముందు మనకి ఏది పనికొస్తే అది పెట్టుకో, పనికిరాని తీసేయాలి. కాబట్టి ధ్యానం అనేది నీ జీవితంలో అంతర్భాగం అయినప్పుడే నీ జీవితం అద్భుతంగా సాగుతుంది. నీ ఇష్టం 24 గంటల సమయంలో నీకున్న ఖాళీ సమయాన్ని ప్రతిదాన్ని సద్వినియోగం చేసుకో. నిజంగా ఏ వ్యాపార వ్యవహారాలు నువ్వు మానాల్సిన పని లేదు, ఏ ఉద్యోగ ధర్మాలను వదులుకోవాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ ప్రతి ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఎలా చేసుకోవాలంటే ఒకటి సాధన,
చేసుకునే వాడికి చేసుకున్నంత మహదేవ. అవును. సాధనలు ఎన్నో రకాలైనటువంటి సాధనలు ఉన్నప్పటికీ కూడా బుద్ధ భగవానుడు 6 సంవత్సరాల పాటు అహర్నిశలు పాటుబడి శ్వాస మీద ధ్యాస కంటే మించినటువంటి సాధన పద్ధతి మరొకటి లేదని 6 సంవత్సరాలు రీసెర్చ్ తర్వాత చెప్పినటువంటి ఏకైక వ్యక్తి బుద్ధ భగవానుడు. అవును. అంతకంటే రీసెర్చ్ మనం చేయగలమా? అటువంటిప్పుడు అటువంటి మహానుభావులు చెప్పింది వినాలా వద్దా? అవును సార్. అది అందువలన శ్వాస మీద ధ్యాస కంటే సింపుల్ మెథడ్ మరేది లేదు. ఇది దైనందిన కార్యక్రమాలు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. తర్వాత స్వాధ్యాయం కావాలి ప్రతి మనిషికి. అంటే మంచి పుస్తకాలు చదవటం, అది భగవద్గీత అవుతుందా, బైబిల్ అవుతుందా, ఏదైతే కావచ్చు, చక్కగా చదువుకోండి. దానిలో ఉన్న జ్ఞానాన్ని స్వీకరించు. నీ జీవితంలో ఎదగటానికి ఎలా ఉపయోగపడతాయి. అర్థమైందా?